హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈ వీడియోలో అయితే కాంచనా మూవీ రీ రిలీజ్ కలెక్షన్ గురించి, అలాగే ఇంకా దురంధర్ మూవీ ప్రీసేల్ గురించి, ఇంకా వీటితో పాటు ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీసేల్, ఇంకా పెద్ద మూవీ అప్డేట్స్, వీటన్నిటి గురించి అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా కాంచనా రీ రిలీజ్ చూసుకుంటే, రీ రిలీజ్లో అయితే మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అండ్ ఒక డబ్బింగ్ మూవీ అయినా కానీ తెలుగులో ఈ మూవీకి ఉన్న క్రేజ్తో మూవీ అయితే మాత్రం ర్యాంపేజ్ చూపించింది కలెక్షన్ పరంగా అయితే. అండ్ ఫస్ట్ డే ఈ మూవీ 3 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా డే 2 డే 3 వీకెండ్ కావడంతో మూవీ అయితే అప్పుడు కూడా అయితే మాత్రం ఫుల్గా అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఈ మూవీ ఇప్పటివరకు అయితే 5 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇదైతే సూపర్ రెస్పాన్స్ అనేది చెప్పొచ్చు. ఒక డబ్బింగ్ మూవీ తెలుగు స్టేట్స్లో ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అంటే మాత్రం సూపర్ అనేది చెప్పొచ్చు. ఇంకా పెద్ద మూవీ నుంచి అయితే అప్డేట్స్ అయితే మొన్నటిదాకా వరుస పెట్టి అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ కావడంతో ఈ బర్త్డేకి అయితే మూవీ నుంచి అయితే టీజర్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఆల్మోస్ట్ టీజర్ వర్క్ మీద అయితే పని అయితే జరుగుతుంది, అది వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఈజీగా అయితే మాత్రం ఈ మార్చ్ 27 అయితే ఈ మూవీ నుంచి అయితే టీజర్ అయితే వచ్చేస్తుంది. మన పోస్ట్ ప్రొడక్షన్లో రిలీజ్ అయిన కొన్ని లుక్స్ అయితే మాత్రం సోషల్ మీడియా మొత్తం అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్లో అయితే మాత్రం రామ్ చరణ్ గారు కాల్ లేకుండా ఉంటారని కూడా అయితే ఫుల్ అయితే రూమర్స్ అయితే వస్తుంటాయి. అయితే మూవీ టీం ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే దీని గురించి అయితే ఏం చెప్పలేం. అయితే ఇంకా మూవీ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ టీజర్, అలాగే ఇంకా 2 ఐటమ్ సాంగ్స్, ఇంకా ఒక ఐటమ్ సాంగ్, ఇంకా నార్మల్ సాంగ్ కూడా అయితే వస్తుంది. కాబట్టి మూవీకి అయితే ఇంకా ఫుల్ ప్రమోషన్ అనేది చెప్పొచ్చు. ఇంకా ఈజీగా రిలీజ్ అయ్యేదానికి ఇప్పుడున్న హైప్ ఇంకా డబల్ హైప్ అయితే క్రియేట్ అవుద్ది. ఇంకా ఈజీగా మూవీ డే 1 అయితే 100 కోట్ల పైగా గ్రాస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది మూవీ అయితే. ఇంకా ఎంతమంది పెద్ద మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవడానికి జస్ట్ 2 డేస్ ఉండడంతో ఈ మూవీ అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేసిండ్రు. టికెట్ ప్రైస్ అయితే మాత్రం 250 అయితే పెట్టిండ్రు మూవీకి అయితే. ఇంకా ప్రీమియమ్స్కి అయితే అదే బెనిఫిట్ షోస్కి అయితే మాత్రం ఏకంగా 500 అయితే పెట్టిండ్రు. అండ్ మూవీకి మెయిన్ హైప్ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. ఇంకా ఈ మూవీ నుంచి వస్తున్న ప్రమోషన్ కంటెంట్ ప్రతి ఒక్కటైతే ఫ్లాప్ అవుతాయని వచ్చింది. ట్రైలర్ హిట్ అవుతుంది అనుకుంటే అది ఫ్లాప్ అయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అది ఫ్లాప్ అయిపోయింది. దాని కారణంగా అయితే బుకింగ్స్ కూడా అయితే పెద్దగా అయితే ఏం జరగట్లా. ఇంకా యూకేలో అదే యూఎస్ఏలో అయితే మాత్రం ఇప్పటికీ 250K మాత్రమే అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇదైతే మాత్రం చాలా పూర్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు. అంటే తెలుగు స్టేట్స్లో కూడా ఎక్కడైతే పెద్దగా కలెక్షన్ అయితే ఏం రావట్లా. ఇంకా నైజాంలో అయితే మాత్రం దురంధర్ డామినేషన్ అయితే క్లియర్గా అయితే కానొస్తుంది. ఇంకా దురంధరం తట్టుకొని ఎంతవరకు అయితే ఈ మూవీ నిలబడుతుందో చూడాలి. అంటే ఆంధ్ర వరకు అయితే మాత్రం కొద్దిగా కలెక్షన్ బాగానే ఉన్నా కానీ నైజాంలో అయితే మాత్రం దురంధర్ దెబ్బ గట్టిగా తగులుతుంది అనేది చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీకి టాక్ వస్తే తప్పించి మూవీ హిట్ అవడం అయితే చాలా కష్టం. ఇంకా టాక్ ఏ రేంజ్లో వస్తుందో మరి చూడాలి మూవీకి. ఇంకా దురంధర్ బుకింగ్స్ చూసుకుంటే ఈ మూవీ హిందీ మూవీస్ పరంగా ప్రీసేల్ పరంగా అయితే మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ హిందీ మూవీ కూడా ప్రీసేల్లో 100 కోట్లు అయితే కలెక్ట్ చేయలేదు. కాకపోతే ఈ మూవీ అయితే ఏకంగా 125 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది ప్రీవియస్ ఇయర్లో. అండ్ ఇదైతే మాత్రం ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఈజీగా డే 1 200 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీకి అయితే. దగ్గర బాహుబలి రేంజ్ నెంబర్ అయితే పడుతుంది ఈ మూవీకి డే 1. ఇంకా ఫుల్ రన్లో టాక్ బట్టి అయితే ఉంటుంది. ఈ మూవీ అయితే రేపు ప్రీమియం షోస్తో అయితే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. నేనైతే రేపు 5 PM షోకి అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నా. కాబట్టి ఈజీగా నైట్ 10లోకి అయితే రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేస్తా. కాబట్టి వెయిట్ చేయండి. ఇంకా ఇవి ఇప్పటి వరకు నా మూవీ అప్డేట్స్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.